ఉన్నత శిఖరాలకు చేరాలనే ఆశయం ఉన్న ఏ నాయకుడికైనా నిరంతర అభ్యాసం అవసరం. అయితే ఎంచుకునే లక్ష్యాలు చిన్నవి కాకుండా ఉండాలి. మీ రంగంలో మీ ముద్ర వెయ్యాలని కోరుకున్న ప్రభావవంతమైన నాయకుడిగా ఎదగాలన్న ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. ఎలా చేస్తే ఖచ్చితంగా ఉన్నత లక్ష్యాలను సాధించగలరు? అందుకు అవసరమైన వ్యూహాలేంటి? ఉన్నతంగా ఆలోచిస్తే ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు? ఇలాంటి ఎన్నో అంశాలు స్పష్టంగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఉన్నత లక్ష్యమే ఎందుకు వ్యూహంగా ఉండాలి? చిన్న లక్ష్యం పెట్టుకోవటం, విఫలమవటం ఇలాంటి వాటి కోసమా మీ జీవితం? ఆలోచించండి. మీలో అనంతమైన శక్తి దాగి ఉంది. దానిని ఎలా బయటకు తీసుకురావాలనేదే మీ లక్ష్యం కావాలి. గొప్పగా జీవించాలనుకుంటే అభిరుచులు, ఉద్దేశాలను అందుకు తగినట్లుగా ఎంచుకోవాలి. జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించడమే ఏకైక లక్ష్యంగా పనిచేయాలి. ఉన్నత లక్ష్యాలను సాధించడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అసలు ఉన్నత లక్ష్యాలను సాధించడానికి 5 వ్యూహాత్మక మార్గాలు చాలా కీలకం. వీటిని తెలుసుకుని ఆచరిస్తే మీరే విజేతలు. మొదటి మార్గం చిన్న చిన్న అలవాట్లు చేసుకోవటం. ముందుగా చిన్న అలవాట్లు చేసుకోవడానికి మానసికంగా సిద్ధం కావాలి. వాటిని కొనసాగించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. మీతో కలిసి ఉండే పనిచేసే వ్యక్తులు మీ జీవితంలో గొప్ప మార్పును తేగలుగుతారు. మీరు విజేతలతో కలిసి నడిస్తే మీరు కూడా విజేత అవుతారని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతుంటారు. మిమ్మల్ని ప్రభావితం చేసేవారు ఎవరు ఉన్నారు అనే విషయానికి సమాధానం తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే వారు మీ వ్యక్తిత్వాన్ని, జీవిత మార్గాన్ని ప్రభావితం చేస్తారు. ఇతరులతో సంబంధం లేకుండా చేయాల్సిన ఇతర ముఖ్యమైన చిన్న అలవాట్లు ఏంటంటే విజయవంతమైన నమూనాలను గమనించటం. రోజు ఉదయం ఈరోజు నా జీవితాన్ని ఎలా మార్చగలను అని ప్రశ్నించుకోవాలి. రెండవ మార్గం రోజువారీ పనుల నిర్వహణ. ఉన్నత లక్ష్యాన్ని సాధించాలంటే ప్రణాళిక అవసరం. మీరు ప్రస్తుతం ఉన్న హోదాను బట్టి ఏదైతే గొప్ప లక్ష్యం ఉందో దానిని గుర్తించాలి. దానికి అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటమే మీ ప్రణాళిక కావాలి. అందుకోసం రోజువారీ పనులు నిర్వహించాలి. ఈమెయిళ్లకు జవాబివ్వటం, యువతకు సంబంధించిన అంశాలను సేకరించేందుకు విద్యార్థులతో మాట్లాడటం, పాత వాటిని మార్చి కొత్త లక్ష్యాలను ఎంచుకోవటం, భాగస్వామ్యాలను పెంచడం తదితర పలు రకాల రోజువారీ పనులను తప్పనిసరిగా నిర్వహించాలి. మీరు నిర్దేశించుకునే దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికి మీరు ప్రతిరోజు చేసే రోజువారీ పనులు ఉపయోగపడతాయి. పెద్ద లక్ష్యాల గురించి ఆలోచిస్తూ చిన్న పనుల ప్రాముఖ్యతను మర్చిపోవద్దు. మూడో మార్గం పురోగతిని పరిశీలించుకోవటం. ఉన్నత లక్ష్యం పెట్టుకోవడం అనేది దీర్ఘకాలిక ప్రణాళికకు పర్యాయపదంగా చెప్పవచ్చు. అసాధారణమైనవి సాధించడం అనేది జీవితకాల సాధన. దీనికి ఎంతో సమయం పడుతుంది. కనుక ఆ సమయాన్ని తప్పనిసరిగా లెక్కించాలి. నిజమైన నైపుణ్యం సాధించడానికి మ్యాజిక్ నెంబర్ 10,000 గంటలు పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. నైపుణ్యాన్ని అభివృద్ధి చేయటం ఒక్క రోజులో జరిగే ప్రక్రియ కాదు. దానికి చాలా రోజులు కావాలి. గొప్ప లక్ష్యాల సాధనలో విజయవంతమయ్యే నాయకులు తమ నిరంతర పురోగతిని దానిని అందుకునేందుకు ఉపయోగించిన సమయంతో సహా నమోదు చేస్తారు. ప్రాజెక్ట్ అనలిటిక్స్ ప్రక్రియలో సమయం నమోదు అనేది చాలా కీలకం. లక్ష్యాలను సర్దుబాటు చేసుకోవటంలో ఇది మీకు సహాయపడుతుంది. నాలుగో మార్గం నిరంతర స్వీయ అభివృద్ధి. స్వీయ అభివృద్ధి కోసం టైగర్ వుడ్స్ కనుగొన్నది ఏమిటంటే
ఉదయం లేచి 4 మైళ్ళు పరిగెత్తేవాడు. ఆ తర్వాత జిమ్ముకు వెళ్ళి బరువులు ఎత్తేవాడు. తర్వాత 2-3 గంటల పాటు ఆడేవాడు. ఇదంతా కొందరికి సాధారణంగా, మరికొందరికి పిచ్చిలా అనిపించవచ్చు. కానీ టైగర్ వుడ్స్ గోల్ఫ్లో ఎంతో ఎత్తుకు ఎదగడానికి, గొప్ప విజయం సాధించడానికి ఇదంతా దోహదపడిందని బహుశా ఎవ్వరూ అంగీకరించకపోవచ్చు. అయితే మేజర్ ఓపెన్ గోల్ఫ్ ఛాంపియన్షిప్లను గెలుచుకున్న తర్వాత కూడా వుడ్స్ ఎల్లప్పుడూ తనను తాను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. జపనీస్ తత్వశాస్త్రమైన కైజెన్ను టైగర్ అర్థం చేసుకొని నిరంతర అభివృద్ధి కోసం అభ్యాసం కొనసాగించాడు. ఈ ఉదాహరణలు ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతర అభ్యాసం అవసరమనడంలో ఎలాంటి సందేహం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తాయి. 5వ మార్గం స్వల్ప విజయాల సమాహారం. చిన్న చిన్న విజయాలతో ఉన్నత లక్ష్యాన్ని సాధించవచ్చు. చిన్న విజయాలు మీ లక్ష్య సాధనలో మొదటి అడుగు వేయడమవుతుంది. పిహెచ్డి చేయాలనుకునే క్రమాన్నే తీసుకుందాం. పిహెచ్డి లేదా డాక్టరేట్ అంత త్వరగా కానీ ఒకేసారి కానీ సంపాదించడం సాధ్యం కాదు. ఇది చిన్న చిన్న ప్రాజెక్టులు, కార్యక్రమాలను పూర్తి చేయడం ద్వారా కాలక్రమేణా సాధించడం జరుగుతుంది. మొదటి అడుగు పిహెచ్డి చెయ్యాలనే నిర్ణయం తీసుకోవడంతోనే మొదలవుతుంది. తర్వాత పిహెచ్డి అభ్యర్థిగా నమోదు కావడం, కోర్సులో ఉత్తీర్ణత సాధించడం, చివరికి పూర్తి స్థాయి పరిశోధనపై పనిచేయటం చేయాలి. అయితే ఆ అభ్యర్థి ముందుగా అవసరమైన డిగ్రీలను పూర్తి చేసి ఉంటేనే పిహెచ్డి చేసే అవకాశం లభిస్తుంది. ఉన్నత లక్ష్యాన్ని సాధించడం అనేది తప్పకుండా అనుసరించాల్సిన తత్వశాస్త్రం లాంటిది. ఎప్పుడైతే గతంలో నిరూపితమైన వ్యూహాలతో అమలు చేస్తారో అప్పుడు విజయం సిద్ధిస్తుంది. ఇప్పటి వరకు చెప్పుకున్న సూత్రాలను అమలు చేయటం వల్ల మీకు విజయం సిద్ధిస్తుంది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.